ఏమైతే మనకు పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో చెప్తానేమో కొన్ని అంశాలు, ఇప్పుడు నేను కూడా చెప్పలేకపోవచ్చు. మంత్రివర్గ విస్తరణ గురించి అందరూ మాట్లాడుతున్నారు, మాకు అవకాశం ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పి. నిన్న నా స్టూడియోలో డిఎన్ఏ ప్రోగ్రామ్ లో మందకృష్ణ మాదిగా ఉండే, అందరికంటే ఎలిజిబుల్ అద్దంకి దయాకర్ అని చెప్పారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సంబంధించి. ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వీళ్ళంతా గొడవ పెడితే ఆయన అన్నారు మాల సామాజిక వర్గం నుంచి అయితే నేను అందరికంటే డిజర్వ్డ్ అద్దంకి దయాకర్ అంటాను. పార్టీ గురించి ఆయన చాలా ఫైట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి 10 సంవత్సరాలుగా ఏ పదవి లేకుండా ఫైట్ చేస్తున్నారు ఆయన కదా అందరికంటే డిజర్వ్డ్ అని ఆయన కామెంట్ చేశారు నా డిబేట్ లో. నిన్న కృష్ణన్న కొంచెం నా మీద ప్రేమ ఎక్కువే, ఎందుకంటే కలిసి పనిచేసినాం. ఒక దశలో మేమిద్దరం మిక్కీ మౌస్ లెక్క ఉండేటోళ్ళం 2004 నుంచి అఫ్ కోర్స్ 9 వరకు, ఆ 5 years. ఎప్పుడైతే మూవ్మెంట్ లో వచ్చిన తర్వాత తనే నన్ను ఉద్యమానికి ఆహ్వానించింది, తెలంగాణ ఉద్యమానికి నన్ను ఆహ్వానించింది మందకృష్ణ గారే, కేసీఆర్ గారు కూడా కాదు. అప్పుడు నేను కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అని స్వతంత్ర సమరయోధులతో కలిసి ఆయన ఒకటి పెట్టి ఆయన చైర్మన్ గా, మన కేశవరావు జాదవ్ గారు కన్వీనర్ గా ఉండే. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత నేను కన్వీనర్ గా ఉన్నా. ఆ క్రమంలో కృష్ణవాదిక్ గారు నన్ను తెలంగాణ జాయింట్ యాక్షన్ ఇట్లా కమిటీ ఏర్పడుతుంది నువ్వు రా అని చెప్పి పిలిచింది తను. సరే మా మధ్యన ఎన్ని వైరుధ్యాలు ఉన్నా మా మధ్య నా ప్రేమ ఉంది. అట్లా ఆయన ఒక రకంగా నన్ను అన్ని ఉద్యమాల్లో ఇన్వాల్వ్ చేసిండు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో నాతో కొన్ని రాష్ట్రాలు తిరిగి ప్రయాణం చేసిన ప్రేమ ఉంది. కాబట్టి సుదీర్ఘకాలం 20 సంవత్సరాలు సామాజిక ఉద్యమాలని నేను వదలలేదు. ఇటు రాజకీయ ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ విచారధార కొరకు పనిచేసిన కమిట్మెంట్ చూసినాడు. ఎందుకు మరి పోయినసారి కూడా మంత్రివర్గం గురించి ఎందుకు ఇంత కామెంట్స్ బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు?